హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ప్రో కబడ్డీ సీజన్ 11 తెలుగు టైటన్స్ మనీందర్ సింగ్ లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మొత్తం డీటెయిల్గా చూడబోతాం. బ్రో కొంచెం అర్థమయ్యేది చెప్పండి బ్రో అంటే తెలుగు టైటన్స్ మనీందర్ సింగ్ని కొంటారా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చూడబోతాం. అఫ్కోర్స్ అండి, ప్రో కబడ్డీ సీజన్ 10లోనే ఆ ఆప్షన్లో తెలుగు టైటన్స్ అనేది ట్రై చేసింది మనీందర్ సింగ్ని కొనాలని. కొనేశారు కూడా, అతని పైన చేయిగా పెట్టేశారు. బట్ బెంగాల్ వారియర్స్ అనేది ఎఫ్పిఎం కార్డు వాడి మనీందర్ సింగ్ అనేది రిటైన్ చేసుకునేశారు. 2 crores దాకా వెళ్ళింది తెలుగు టైటన్స్. బట్ మనీందర్ సింగ్ పోయిన ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే నిజం చెప్పాలంటే అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. 21 మ్యాచెస్ ఆడితే 198 పాయింట్స్ అనేది అతను మొత్తం ఎన్ చేశాడు. దాని తర్వాత ఇప్పుడు అతని ఏజ్ వచ్చి 34 అండి. మనీందర్ సింగ్ ఏజ్ వచ్చి 34. ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో తెలుగు టైటన్స్ మనీందర్ సింగ్ని కొంటాదా అంటే అది వచ్చి ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అనొచ్చు. ఒక 90% వచ్చి తెలుగు టైటన్స్ మనీందర్ సింగ్ని కొనదనేది ఒక రియాలిటీ ఫ్యాక్ట్ అనవచ్చు. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, దాని తర్వాత పోయిన ఇయర్ అతని పర్ఫార్మెన్స్ దగ్గర చాలా డౌన్గానే ఉంది. అతన్ని కొనలేకపోవడం వల్లనే పోయినసారి అనేది పవన్ కుమార్ శరావద్ని వచ్చి ఫుల్ అమౌంట్కి వెళ్ళి తెలుగు టైటన్స్ అనేది కొనింది. మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మనీందర్ సింగ్ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో తెలుగు టైటన్స్ కొంటారా లేదా అనే దాని గురించి. అఫ్కోర్స్ నన్ను అడిగినంత మాత్రం తెలుగు టైటన్స్ అయితే షూర్గా మనీందర్ సింగ్ పైకి వెళ్ళరు అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ఏదో చెప్పండి. అంతే గైస్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తెలుగు టైటన్స్ ఎలాంటి ప్లేయర్స్ని ఆప్షన్లో బిట్ చేసి కొనుక్కుంటే బాగుంటుందని. దాని గురించి నేను రాబోయే వీడియోస్లో మాట్లాడదాం. అదే గైస్, వి మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.